మొత్తం పోయింది. కార్తీక్, ఇందులో క్యాలిక్యులేటర్ ఉంటుందా? ఉంది. ఫోన్ నంబర్స్ కూడా ఫీడ్ చేసుకోవచ్చు. రీ భలే ఉందిరా. అమ్మా 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 అమ్మా, సుమతి, సుమతి, బాగున్నావమ్మా? మీ అన్నయ్యని ఇలా చూడలేకపోతున్నానే. రియల్ ఎస్టేట్లో బాగా నష్టపోయాను. ఎలా బతికేవాడు? నువ్వు ఏదో హెల్ప్ చేయాలి. వ్యాపారంలో నష్టం వచ్చి ఇప్పుడు మీ ఆయన ముందు ఇలా 50 లక్షలు కావాలి బావా, ప్లీజ్ కొంచెం మీ ఆయన ఎలా కూర్చున్నాడు చూడు, కాలు మీద కాలు వేసుకుని. కొంచెం సాయం చేయమని చెప్పవే. ఆయన డబ్బు ఆయన ఇష్టం. ఏంటి ఆయన డబ్బు? నీ డబ్బు. నీ హోమ్ ఫుడ్ బిజినెస్ డబ్బు కూడా అందులో ఉంది కదా. ఎప్పుడు ఆయన చెల్లి తమ్ముడికే పెడతాడా? ఏ నీ తరపు కుటుంబానికి పెట్టడా? వెళ్ళి అడుగు. అన్నిటికీ పిచ్చిదానిలాగా తల ఊపుతా. చాలమ్మా, నోర్మోయ్. అరుణ్, ఇట్రా నాన్న, నీకు మళ్ళీ కొనిస్తా. సరే అమ్మా. ఉంచుకో, నీకే. ఏమైంది సుమతి? నువ్వు దివాలా తీసావంట, అందుకని మా ఆయన ఆస్తి నీకు రాసిచ్చేయాలంట. నేను కష్టంలో ఉన్నప్పుడు పిలిచి సాయం చేసావరా ఎప్పుడైనా? పిల్లాడికి తిండి పెట్టడానికి కూడా ఏడ్చావు కదోదినా. ఇంకా ఆపు, రా వెళ్దాం. కార్తీక్ రారా. బావా ఆగు బావా. బావా కడుపులో ఇంత విషం పెట్టుకున్నావే. 4 రాళ్ళు వెనకెయ్యగానే కళ్ళు నెత్తికెక్కాయి. అసలు హోమ్ ఫుడ్ ఐడియా ఇచ్చింది నేను. నేను పెట్టిన భిక్షంతోనే బాగుపడ్డావా నువ్వు? సుమతి ఏం చేస్తున్నావు? ఆపు సుమతి, ఆపు. సుమతి, ఆపు. నువ్వు పాపు, ఇంకా చాలు. ఏంటి? నువ్వు సంపాదించింది, విసిరేసింది, జనాలు ఏడ్చింది. నా కోపం మా అమ్మతో గొడవ వల్ల మొదలవలేదు, నువ్వు మారిపోవటం వల్ల మొదలైంది. నువ్వు మారిపోయావు. నాకు ఇది వరకటి భాస్కర్ కావాలి, ఇది వరకటి లైఫ్ కావాలి. సుమతి ఊరుకో. ఏడవకమ్మా. భాస్కర్, నీతో కొంచెం మాట్లాడాలి. రా. తాతయ్య మాట్లాడతారా? తలుపే. నాన్న, అది ఎక్స్పోర్ట్ కస్టమర్స్ అందరూ డాలర్స్లో పే చేస్తారు. ప్యాకింగ్ అవన్నీ కలిపి. నీ తండ్రి ఒకప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ రా. కథలు చెప్పొద్దు. 8 కోట్ల మందిలో ఒక్కళ్ళకి తగిలే లాటరీ నీకొచ్చిందన్నావు. 5 రూపాయల పచ్చడి బాటిల్ 500 కొనే మనుషులున్నారు అని చెప్తున్నావు. అర్థమవుతోంది నువ్వు ఆడే జూదం ఎంత ఖరీదైందో. హవాలా, మనీ లాండరింగ్. డబ్బు సంపాదన ఒకప్పుడు నీకు అవసరం, కానీ ఇప్పుడు ఒక్క వ్యసనం. లేదు నాన్న, ఇదంతా మన ఫ్యామిలీ కోసమే. కుటుంబం కోసం మొదలు పెడతాం, కానీ వెళ్లే కొద్దీ
ఆట మత్తులో కుటుంబాన్నే మర్చిపోతాం. భాస్కర్, వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి రెండూ మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కింద పడేస్తాయి. ఎందుకంటే జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. సరే నాన్న. సుమతి హోమ్ ఫుడ్స్ అంతా అబద్ధమా? ఇదంతా నాటకమా? సార్, భాస్కర్, హర్ష పంపిన బిఆర్స్ ఇంకా క్లియర్ చేయలేదంట. ఎన్ ఇష్యూ? చాలా డ్యూస్ ఉన్నాయి సార్. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. కటారీ బ్యాంక్కి మన బ్యాంక్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. హర్ష త్రూ మనకి కొన్ని కోట్ల బిజినెస్ ఇచ్చారు. నౌ దే ఆర్ గోయింగ్ త్రూ అ రఫ్ ప్యాచ్. జిఎం హరిహరన్ చనిపోయి 2 months కూడా కాలేదు కదా. నౌ దే ఆర్ ట్రయింగ్ టు సార్ట్ అవుట్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఈ బిఆర్స్ క్లియర్ చేసాయి. సార్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో డ్యూస్ క్లియర్ చేయడానికి ఇంకో 2-3 weeks టైం ఇవ్వగలను. బట్ మగధా బ్యాంక్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా కొత్త బిఆర్ ఇష్యూ చేయలేను సార్. నేను చెప్పినా చేయవా? నాకు నచ్చిన పని చేయండి సార్. నువ్వు నాతో మాట్లాడే పద్ధతి నాకు నచ్చట్లేదు. ఒక బ్రోకర్ పిఏ ముందు మీరు నాతో ఇలా మాట్లాడటం నాకు నచ్చట్లేదు సార్. హౌ డేర్ యూ? ఏం సూరజ్, స్కూల్లో క్లాస్ టీచర్కి కంప్లైంట్ ఇచ్చినట్టు ఇస్తే భయపడిపోతారనుకున్నావా? You're crossing your limits, భాస్కర్. నో సార్, దీస్ ఆర్ మై జాబ్ లిమిట్స్. అవి దాటే ధైర్యం నాకు లేదు. మీకుంటే సైన్ చేయండి. ఈ మ్యాటర్ చైర్మన్ దగ్గరికి తీసుకెళ్ళి ఐ విల్ సీ యువర్ ఎండ్. నాట్ నెసెసరీ సార్. దిస్ ఇస్ మై రెసిగ్నేషన్ లెటర్. లాస్ట్ 1 monthగా జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తాను. మీకు వీలున్నప్పుడు చదువుకోండి. సార్, ఏంటి సార్ ఇది? బ్లడీ హెల్. రీనా మ్యామ్, నా రెసిగ్నేషన్ లెటర్. क्या हुआ? భాస్కర్, ఏమైంది భాస్కర్? భాస్కర్, భాస్కర్, ఈ బ్యాంకు నీది. ఇన్నాళ్ళు ఇంత సిన్సియర్గా సర్వీస్ చేశావు, సడన్గా ఇదేంటి? ఈ బ్యాంక్ నాకు అన్నం పెట్టింది సార్. అమ్మతో సమానం. అమ్మకి అబద్ధం చెప్పడమే తప్పు. అలాంటిది మోసం చేయాలనుకోవటం పాపం. ఇంకిక్కడ ఉండలేను సార్. అందరికీ సెలవు. ఏంటి సార్ ఇదంతా? అసలు ఏమవుతుంది? పిచ్చెక్కింది వెదవికి. హలో భాస్కర్, నేను లతని మాట్లాడుతున్నాను. లతా మ్యామ్, చెప్పండి. రిజర్వ్ బ్యాంక్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. వచ్చే వారం మన బ్యాంక్కి ఇన్స్పెక్షన్కి వస్తున్నారంట. ఇప్పుడు నేను అక్కడ పని చేయట్లేదు మేడం. మీ జీఎం గారికి ఇన్ఫార్మ్ చేయండి. సరే. I am Lakshman Rao from CBI. We couldn't find anything on you. లా బుక్స్లో మెన్షన్ చేసిన ప్రతి ఫైనాన్షియల్ క్రైమ్ చేశావు వితౌట్ లీవింగ్ ఎనీ ఎవిడెన్స్. అయితే నేను వెళ్ళిపోవచ్చా సార్? నోనో, అదెలా కుదురుతుంది? మా సిబిఐ వాళ్ళకి పట్టుదల చాలా ఉంటుంది. వి కాంట్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్. ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టి వచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నీ కేసులో ఓ రిమార్క్, ఫర్దర్ స్క్రూట్నీ రిక్వైర్డ్ ఇన్ అసెసింగ్ మిస్టర్ అండ్ మిస్సెస్ భాస్కర్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనే రిపోర్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, ఈడీకి పంపిస్తాం.
మీ ఇద్దరు అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి. నెక్స్ట్ మీ ఇద్దరిని వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటూనే ఉంటారు. ఒక్క పైసా కూడా చూడవు. ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా పడుకో. యువర్ ఫ్యామిలీ విల్ బి రూయిన్డ్.